కాండము 15వ అధ్యాయము 1-5 ఇది జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమని చెప్పింది. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తి కర్తయ్యను కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడా, నీ గర్భమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడేనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అబ్రహాముగా మార్చబడక మునుపు దేవుడు అబ్రాముతో మాట్లాడిన మాటల్లోని సారాంశాన్ని ఇప్పుడు మనము ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఏమని రాయబడి ఉన్నది అంటే, అక్కడ అబ్రామ, భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగును అని ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాముతో మాట్లాడుతున్నది. ఏమని? నీ బహుమానము అత్యధికమగును అని. అసలు బహుమానమే లేదు అక్కడ. గమనించండి, అక్కడ బహుమానమే లేదు. అంటే ఏంటి? ఇప్పుడు అబ్రాముకి పిల్లలే లేరు. అబ్రహాముకి పిల్లలే లేరు. కానీ దేవుని వాక్యము ఏమి చెప్తుంది ఆయనతో అంటే, నీ బహుమానము అత్యధికమగును అని. ప్రియులారా గమనించండి, వృద్ధుడైన అబ్రహాముపై కృప చూపించావు, 100 నాటికి బిడ్డను అనుగ్రహించావు. వృద్ధుడైన అబ్రహాముపై కృప చూపించావు, 100 నాటికి బిడ్డను అనుగ్రహించావు. అట్టి కృప చూపయ్యా, నీ కరుణను గణబరచుమయ్యా. అట్టి కృప చూపయ్యా, నీ కరుణను గణబరచుమయ్యా. కృపామయుడా, కరుణామయుడా. చూడండి ప్రియులారా, అబ్రాం గారికి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు? 100 ఏళ్ళు పుట్టారు. కానీ దేవుడు ముందే వాక్యము ద్వారా దర్శనమందు నీ బహుమానము అత్యధికమగును అంటాడు. అప్పుడు ఈయనంటాడు, ఇదేంటయ్యా, నాకు అసలు బిడ్డలే పుట్టలేదు కదా, నువ్వు నాకు బిడ్డలు ఇవ్వలేదు కదా, నా ఆస్తికి అందరికీ కర్తగా వేరే వాళ్ళని పెట్టడానికి చూస్తున్నావు కదా నువ్వు అని అంటున్నాడు. నా పరివారిలో ఒకడు నాకు వారసుడు అవుతాడా? నా పనివారంలో ఒకడు నాకు వారసుడెగనని చెప్పగా ఆయన మాట చూసినప్పుడు, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అవుతాడా? నాకు బిడ్డలు ఇవ్వలేదు కదా నువ్వు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని వాక్కు చెప్తున్నది, నీకు పుట్టబోవు బిడ్డదై ఆస్తి అంటాడు. అంటే ఇప్పుడు ఏమిటి? దేవుని వాక్యము, దేవుని మాట దేవుడు ముందుగానే అబ్రాముతో చెప్పాడు. ఏమంటే, నీ బహుమానము అత్యధికమగును అని. కావున ప్రియులారా, ఈరోజు బహుమానము గురించి కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేద్దాం దేవుని వాక్యంలో నుంచి. బహుమానం అంటే ప్రైజు లేదా గిఫ్ట్. దేవుడు అబ్రాముకి ఇచ్చేటువంటి ప్రైజు లేదా గిఫ్ట్ అత్యధికమవుతున్నది అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే అబ్రాముకి దేవుడు బహుమానము ఇచ్చేటువంటి వానిగా ఉన్నాడు. మరి
మనకు దేవుడు బహుమానము ఇచ్చేవానిగా ఉండాలని ఆశతో ఉన్నాడు. అబ్రాముకి ఇచ్చిన దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ బహుమానము నీవు పొందలేకపోతున్నావని వాక్యం చదివిస్తున్నది ప్రియుల. అయితే మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ఈ యొక్క బహుమానము గురించి ఆలోచన చేసినప్పుడు సహజముగా ఈ బహుమానం అనేది ఎప్పుడు ఇస్తారు? ఈ బహుమానం అనేది ఏ సందర్భాల్లో ఇస్తారు? ఈ లోకరీతిగా మనము పరిశీలించినప్పుడు, ఏదైనా మనం విజయం సాధించినప్పుడు మనకి ఓ బహుమానం ఇస్తారు. లేదా మనము ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసినప్పుడు వారి కృతజ్ఞతగా తీసుకొచ్చి మనకి బహుమానం ఇస్తూ ఉంటారు. ప్రియులారా, గమనించండి. మరి దేవుడు ఇవ్వాలనుకున్న బహుమానము నీ జీవితంలో పొందుకున్నావా? దేవుడు ఇస్తానన్న బహుమానము నీ బ్రతుకులో సాధించుకోగలిగావా? ఈ లోకరీతిగా ఆలోచించినప్పుడు ఒక దైవజనునికి బహుమానం ఇవ్వాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఎట్లాగోనంటే చూడండి, సమూయేలు గారి యొక్క మొదటి పుస్తకంలో 9వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చదివినప్పుడు ఆ దైవజనునికి నేను బహుమానం ఇవ్వాలి అంటే అక్కడ ఏం జరిగిందంటే వారి యొక్క గాడిదలు తప్పించుకుపోయారట. చాలా దేశాలు తిరిగారట. అయితే దైవ దర్శనము కలిగినటువంటి సమూయేలు గారైతే మనకి ఎక్కడ నీవు చెప్తారని చదవండి. అతనికి సౌలు ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గలవాడును, యవనుడును. ఇశ్రాయేలులో అతని సాటి సుందరుడు ఒకడును లేడు. అతడి భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క ప్రార్థమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకడు తీసుకుని పోయి ప్రార్థమములను గాడిదలను వెతికిరండి అని సౌలు యొక్క తండ్రి కీషు గారు కొడుకు చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క సౌలు 3 దేశాలు తిరిగాడు, ఎక్కడ గాడిదలు కనపడదు. అంటే అప్పటిలో, ఇప్పుడైతే గాడిద తప్పిపోతే మనం ఎవరైనా ఎదుగుతామా? అప్పటిలో గాడిద వారికి సంపద. ఇప్పుడు అందులో ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకు దేవుని దర్శనము ద్వారా మన యొక్క గాడిదలు ఎక్కడ ఉంటాయో మనము తెలుసుకోవటానికి ఆయన చెప్తాడయ్యా అని అంటాడు. అన్నప్పుడు ఈ యొక్క సౌలు అంటాడు, మనము ఆ మనిషికి ఏమి తీసుకుని పోదు సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవచ్చు. ఆ దైవజనునికి బహుమానము మనము ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి బహుమానం? ఆయన ప్రార్థన చేసి ఫలానా ప్రాంతంలో దేవుడు నాకు దర్శనం ద్వారా ఆ గాడిదలు కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు గనక ఆయనకు బహుమానం ఇవ్వాలి మనమని సౌలు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పనివారిలో ఒకడు అంటాడు అని తన పనివానితో చెప్పి నా యొద్ద ఏమి ఉన్నదని అడుగగా వాడు సౌలుతో చిత్తగించుము నా యొద్ద పావుతులము వెండి కలదు. అది సమూయేలు గారికి బహుమానంగా మనం ఇద్దాం. ఎందుకు? ఆయన మనకి సహాయం చేస్తున్నాడు కనుక. అంటే మనిషికి సహాయం చేసినప్పుడు ఒక రకమైన బహుమానము ఇస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. అంతేకాదు గాని మరి 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ ఎలీషా గారు నయమాను యొక్క కుష్ఠవ్యాధి నయం చేయటానికి, అయ్యా నువ్వు వెళ్ళి ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని తోడు నేనేమీ తీసుకోను, నీ దగ్గర నేనే బహుమానము చెప్పాను. నయమాను అతనిని ప్రతిమాలను అతడు గొప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇకను పై భాగంలో ఉంటది.
ఏమనంటే అయ్యా ఈ బహుమానము పరివారంతో కూడా ఆ, దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి నిలిచి చిత్తగించుము. చిత్తగించు ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదను. ఇప్పుడు బహుమానం గురించి ఈ చదువు బహుమానం అయ్యా ఈ బహుమానం తీసుకోవాలి నీ దాసుడునైనా నా యొక్క బహుమానము తీసుకోండి అయ్యా అని అడుగుతాడు. ఎవరిని? ఎలీషా గారు. దైవజనుడైన ఎలీషాని నయమోను అడుగుతాడు. పై భాగంలో ఏంటంటే నయమోను ఎందుకు ఇస్తున్నాడు ఈ ఎలీషా గారికి బహుమానం అంటే ఆయనకు ఒక కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే అంటాడు, నువ్వు వెళ్ళి ఆ సరస్సులు 7 సార్లు మునిగయ్యా దమస్కు సరస్సులు అని చెప్తాడు. ఎన్నో సరస్సులు ఉన్నాయి కదా, సరస్సులో దిగితేనేనా నా కుష్ఠరోగం నయమయ్యేది అని విసుకున్నాడు నయమోను. చివరికి వారు పక్కనున్న వారు చెప్పినప్పుడు వెళ్ళి 7 మార్లు ఆ యొక్క సరస్సులో మునగగానే ఎలీషా నీవు యొర్దానదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధులవగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద వాడించి కుష్ఠరోగమును మాన్పులని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబనాయను పర్పను ఇశ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేవా అని అనుకొని. చూసారా? అంటే ఏం చెప్పాడు ఈయన? అయ్యా నువ్వు వెళ్ళి ఆ సరస్సులో దిగితే, ఆ కోనేరులో దిగితే నీ శరీరము తెల్లగా మారిపోతుంది, కుష్టి పోతుంది. అంటే ఇదేంటి నువ్వు ప్రార్థన చేస్తావు అనుకున్నాను, నేను వచ్చి నా మీద చెల్లించి నువ్వు ప్రార్థిస్తావు అనుకున్నాను, నన్ను వెళ్ళి అందులో స్నానం చేయమంటున్నావు ఏంటి అనుకున్నాడు అన్నాడు. చివరికి దానికంటే మేలు కదా ఆయన వచ్చి నీ చేయి మీద ఉంచి ప్రార్థన చేస్తే కంటే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పటం మేలు కదా అని నయమోనుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు ఇల్లు అయినా అందులో మునిగాడు. నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె. చూసారా? అందుకు ఆయన ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేస్తే నాకు కుష్ఠరోగం పోయింది కనుక నీవు ఈ బహుమానము తీసుకో అని నా కొద్ది బహుమానం అన్నాడు ఎలీషా గారు. చూసారా? అంటే ఎదుట వారికి సహాయము చేస్తే బహుమానము ఇస్తూ ఉంటారు. అక్కడ మాట చెప్పినందుకు సమూయేలు గారికి బహుమానం ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ రోగము నయమైనందుకు దైవజనుడికి బహుమానం ఇవ్వాలనుకున్నారు. ఇది లోకరీతిగా మనము ఇచ్చేటువంటి బహుమానాలు. కానీ దేవుడు ఇచ్చే బహుమానం మనకు కావాలి. అబ్రాహాంకి ఇచ్చినటువంటి బహుమానం మనకు కావాలి. స్త్రీలారా గమనించండి. మరి బహుమానం దేవుడు ఇస్తాడా? ఈ బహుమానం దేవుడు మనకి అనుగ్రహిస్తాడా అంటే వాక్యములో స్పష్టంగా చెప్పబడుతున్నది, ఈ బహుమానము నీకు ఇవ్వబడును. చూడండి, యెషయా గ్రంథం 40:10 చెప్పబడుతున్నది, దేవుడే బహుమానం ఇవ్వాలంటే దేవుని వల్లే సాధ్యమవుతుంది. ఇదిగో తన బాహువే తన పక్షమై ఎలుతుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడే వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయనే ఇచ్చు బహుమానము యొద్దనున్నది. ఆయన యొద్దన్నది. ఆయన ఇచ్చే బహుమానం మనకు కావాలి. వెండి బంగారం అనే బహుమానం మనకు అక్కరలేదు. మహిమలో ప్రవేశించే బహుమానం మనకు కావాలి. పరలోక రాజ్యంలో చేరే బహుమానం మనకు కావాలి. కానీ మనం ఈ లోకరీతిగా కోరే బహుమానాలు ఏముంటాయి? మణులు, మాణిక్యాలు, ధనధాన్యాలు, వెండి బంగారాలు, ఇవి బహుమానంగా కావాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని ఆలోచన వేరుగా ఉన్నది, మానవుల ఆలోచన వేరుగా ఉంటూ ఉన్నది. దేవుడు ఇచ్చేటువంటి బహుమానము మనము పొందుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 49:4 అంటాడు,
నాకు కావలసిన బహుమానము నా దేవుని వద్ద ఉన్నది అంటాడు. అయినను ఆయన వ్యర్థముగా నేను కష్టపడి తిని వ్యర్థముగా కష్టపడుతుంది, ఫలమేమీ లేకుండా ఫలమేమీ లేకుండా ఫలములు వృధాగా న్యాయపరిచి అనుకుంటుంది. ఏర్పరచాలనుకుంటుంది. నాకు న్యాయకర్త యెహోవాయే. నాకు న్యాయకర్త యెహోవాయే. నాకు బహుమానం నా దేవుని వద్దనే ఉన్నది. నాకు బహుమానం ఎక్కడున్నది? నా దేవుని వద్దనే ఉన్నది. ఈ బహుమానం ఎవరి దగ్గర ఉన్నది చెప్పండి? దేవుని వద్ద ఉన్నది. ఆ దేవుని వద్ద ఉన్న బహుమానం మనం పొందుకోవాలి. ఆ బహుమానాన్ని మనము పొందుకోవాలంటే మరి ఏమి చేయాలి? దేవుని వద్ద ఉన్న బహుమానం మనం పొందుకోవాలండి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ లోకరీతిగా క్రికెట్ ఆడుతున్నారు కదా, క్రికెట్ గురించి మనం మాట్లాడదాం. రీసెంట్ గా భారతదేశానికి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎవరు నెగ్గారు? ఇప్పుడు భారత్ నెగ్గింది. సంతోషం. అంటే ఒత్తిడి నెగ్గేసిందా? కేవలం ఏమి నిలబడితే నెగ్గిందా? నెగ్గిన వారికి ఏమిచ్చారు? బహుమానం ఇచ్చారు. దేశానికి గర్వకారణంగా బహుమానం ఇచ్చారు. మరి ఒట్టినే నెగ్గేసిందా? ఇండియా టీము ఒట్టినే నెగ్గిందా? ఎలా నెగ్గింది? ఆడింది, పోరాడింది, పరుగులు తీసింది, వికెట్లు కొట్టింది. ఇవన్నీ చేస్తేనే కదా ఇండియా టీం నెగ్గింది. నెగ్గబట్టే కదా బహుమానం వచ్చింది. మరి నెగ్గకుండా ఆడకుండా కూర్చుంటే బహుమానం వస్తుందా? మన జీవితంలో కూడా అంతే. దేవుడి దగ్గర బహుమానం ఉన్నది. నా దేవుడే నాకు బహుమానం ఇస్తాడని వాక్యం చెప్తున్నది. మరి ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీవు కూడా పరుగు పందెంలో పరిగెత్తాలి. పరిగెడితేనే కదా నెగ్గిన వారికి బహుమానం. ప్రియులారా, ఆలోచించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో చూడండి, 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. పంజపు రంగమందు పరిగెత్తేవారందరూ పరిగెత్తుదురు గాని బహుమానం బహుమానము పొందునని మీకు తెలియదా? మీరు బహుమానము పొందినట్లుగా ఇప్పుడు బహుమానం పొందాలంటే ఏం చేయాలి? జీవితం అనే పరుగు పందెంలో పరిగెత్తాలి మనం. ఆ పరుగు పందెంలో విజయం సాధిస్తే దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? బహుమానం ఇస్తానంటూ ఉన్నాడు. అందరూ పరిగెడతారు, కానీ చివరికి ఎవరికి వస్తుంది? 10 మంది రన్నింగ్ కాంపిటీషన్ లో వెళ్ళినప్పుడు 10 మందికి బహుమానం వస్తుందా? ఎవరైతే మొదటి వరుసలో నిలబడతారో వారికి బహుమానము. మరి నీవు బహుమానం పొందాలంటే జీవితం అనే పరుగు పందెంలో నీవు పరిగెత్తాలి. ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. వాటన్నిటినీ అధిగమించాలి. వాటన్నిటినీ దాటుకుని దేవుని వద్దకు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? బహుమానం ఇస్తాడు. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెట్టేటప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మనకంటే ముందు ఎవరన్నా పరిగెడుతున్నప్పుడు వాళ్ళని లాగేసి పడగొట్టేసి వెళ్ళిపోతే మనకు బహుమానం ఇస్తారా? మనం ఎలా వెళ్ళాలి? అది కూడా వాక్యంలో చెప్పబడుతున్నది. తిమోతి రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో ఒకసారి చదవండి. నువ్వు బహుమానం పొందాలంటే ఎలాగ పరిగెత్తాలి, ఎలాగుండాలి? నీవు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్నది. మరియు ఎట్టివాడైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వారికి జీవ కిరీటము దొరకదు. సరే, ఎలాగంటే ఇప్పుడు మనకి బహుమానము రావాలంటే నియమ నిబంధనలు అనుసరించి పరిగెట్టాలి. అంతే తప్ప వాడు నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, కాలర్టి పడగొట్టేద్దాము, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు వాడిని చెవిటుకి లాగి పడగొట్టేద్దాము, నేను అందరికంటే ముందు వెళ్ళిపోవటానికి వీళ్ళందరికీ ఏదో విధంగా ఆటంకాలు కల్పిస్తామంటే కుదరదు. దానికి ఒక నియమం ఉన్నది, అంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని అతిక్రమించకూడదు మనం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే నియమం ప్రకారము పోరాడరో వారికి బహుమానం ఉండదు. దొరకదంట. బహుమానము దొరకదు, కిరీటము దొరకదు. అందుచేత నీతి నియమాలు పాటించాలి.
దేవుడు అనుగ్రహించే బహుమానము నీవు పొందుకోవాలంటే నీతి నియమాలు ఉండాలి. నేను ఎచ్చలుడిగా తిరుగుతాను, ఇష్టానుసారంగా బ్రతుకుతాను, భయభక్తులు లేకుండా జీవిస్తాను, నేనెవరిని లెక్క చేయను, దేవుడు అంటే నాకు భయం లేదు, దేవుడు అంటే నాకు భక్తి లేదు అనుకుంటే నీ జీవితంలో బహుమానమే ఉండదు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యేసు కృపావాక్కు పరిచర్యను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో బహుమానం పొందాలంటే నీతి నియమాలు ఉండాలి. ఆ నియమం ప్రకారము మనము పరుగెడితే, ఆ నియమం ప్రకారం మనము జీవిస్తే, ఆ నియమం ప్రకారం మనం బ్రతికితే మనకి బహుమానము దొరుకుతుంది అని వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ బహుమానము పొందటానికి అడ్డదారులను ఎన్నుకుంటారు. ఈ బహుమానాలు పొందటానికి అక్రమ మార్గంలో పయనిస్తారు. అలాంటి ఒక వ్యక్తి మన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పేతురు గారు రాసిన రెండవ పత్రికలో, పేతురు పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక బిలాము గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ బిలాము గారు ఏమి చేస్తాడంటే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూసారా, కొంతమంది ఆ బహుమానం కొరకు ఏం చేస్తారు? దుర్నీతి చేస్తారు. అంటే నీతిగా బ్రతకరు, అడ్డదారులు వెళ్తారు, తప్పుడు దావలో నడుస్తారు, తప్పుడు దావలో నడిచి సంపాదించాలనుకుంటారు. అది ఎంతకాలం ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? అది మన జీవితానికి, మన బ్రతుకుకి మచ్చగా మిగలటమే కాదు కానీ అది మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంటుంది. దుర్నీతి అంటే నీతి లేకుండా నడవటం, దుర్మార్గపు ప్రవర్తన. ప్రియులారా, ఇక్కడ ఈ బిలాము గారు అట్టి రీతిగా ఆలోచించాడు. ఆయన్ని వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళాడు, ఆశించాడు, ధనాన్ని ఆశించాడు. ఆ బహుమానము వెండి బంగారాలు ఇస్తాను మీకు బహుమతిగా అంటే దానిపై ఆతృత కలిగి ఉన్నాడు. అందుకే యోధా పత్రికలో కూడా మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. ఏమిటంటే అది బహుమానము పొందవలనని బిలామంట తప్పు త్రోవలో వెళ్ళాడట. బహుమానం కొరకు తప్పు త్రోవ. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ. బిలాము నడిచింది ఏం త్రోవ అండి? బహుమానం కొరకు తప్పుడు త్రోవ, తప్పుడు మార్గం. మరి ఆ తప్పుడు మార్గంలో మనం పయనించడం తప్పని తెలిసి కూడా ఎందుకు మనం తప్పు మార్గంలో వెళ్తున్నాం? ప్రియులారా, గమనించండి. ప్రియ సహోదరి సహోదరులరా, ఇది తప్పు అని తెలిసి కూడా, వాక్యం హెచ్చరిస్తున్నా కూడా మనం ఎందుకు ఆ తప్పులో నడుస్తున్నాం? ఆ బహుమానం కొరకు ఎందుకు తప్పులు చేస్తున్నాం? అలాగూ చేస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం నీకు ఇస్తాడా? ఆ బహుమానం నీకు కావాలనుకున్నప్పుడు నీతి మార్గంలో నడవాలి, తప్పు త్రోవను వదిలేయాలి. బిలాము గారు చివరికి పశ్చాత్తాపడ్డాడు. మరి మనలో ఆ పశ్చాత్తాపం ఎన్ని సంవత్సరాలకి రాదేంటి? అయ్యో, మనం చేస్తున్న తప్పు, మనం నడిచే త్రోవ తప్పు అని తెలిసి కూడా ఎందుకు మనము పశ్చాత్తాపడలేకపోతూ ఉన్నాం? అంటే దేవుడిచ్చే బహుమానం మనకు అక్కర్లే, ఈ ఎలాగోలాగున బ్రతికేస్తాం. మా దగ్గర డబ్బులు ఉన్నవి, మా దగ్గర అందం ఉన్నది, మా దగ్గర బలం ఉన్నది, మా దగ్గర ఆస్తి ఉన్నది, మా దగ్గర అంతస్తు ఉన్నది, మాకు బలం ఉన్నది. ఇలాంటి ఆలోచనలతో ఎంతకాలం బ్రతికేస్తాం? 100 కోట్లు ఉన్నాయని కూడా నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోయి ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారట. 100 కోట్లు ఉన్నాయని ఎక్కడ, చిన్న ఉద్యోగాలు ఎక్కడ? ఆలోచించండి. 100 ఎకరాలున్న ఆస్తిని తినడానికి తిండి లేక అలమటిస్తున్నాడు. ఒకప్పుడు 100 ఎకరాలు, మరి ఇప్పుడేమని? కాబట్టి మనము నడిచే త్రోవ తప్పు త్రోవ అయినప్పుడు ఆ త్రోవలో నుంచి మనము తప్పుకోవాలి. తప్పుకోకపోతే అది మనలను తుక్కు కింద కాల్చేస్తుంది. ఆ తప్పు మనలను తగలబెట్టేస్తుంది. అది ఇప్పుడు కాకపోయినా
కొద్ది రోజులకైనా, కొద్ది నెలలకైనా, కొద్ది సంవత్సరాలకైనా అది మన బిడ్డల మీద ప్రభావం చూపొచ్చేమో. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన సోకులారా, ఆలోచన చేయండి. దేవుడు అనుగ్రహించే బహుమతిని మీరు బహుమానమును పొందుకునే వారిగా ఉండాలి. ఆ బహుమానము ఎలాంటి బహుమానము అయి ఉన్నదో మీరు తెలుసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అది ఎలాంటి బహుమానం పరిశీలించండి. అది ఎలాంటి బహుమానం? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఉన్నతమైన పిలుపు, అదే బహుమానము. దేవుడు నిన్ను పిలవటమే పెద్ద బహుమానం. ఓ నా కుమారి, ఓ నా కుమారుడా అని నిన్ను పిలిచాడు అనుకో, అంతకంటే బహుమానం ఏముంది? చూడండి, ప్రధానమంత్రి గారు రోడ్డు వెంబడి వెళుతూ మీ ఇంటి ముందు మొత్తం వెహికల్స్ అన్ని ఆపేసి వారికి ఉన్న సెక్యూరిటీ అంతా పక్కన పెట్టి మీ ఇంటికి వచ్చి ఏమ్మా బాగున్నావా అని అడిగారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక ప్రధానమంత్రి గారు జడ్ సెక్యూరిటీని పక్కన పెట్టి, లేదా ఒక ముఖ్యమంత్రి గారు అవన్నీ పక్కన పెట్టి, మీరందరూ ఇక్కడ ఉండండి బాబు, నేను ఇప్పుడే వస్తానని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి తలుపు తట్టి, తలుపు తీసిన తర్వాత అమ్మా శాంతమ్మ గారు బాగున్నారా అని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అడిగితే మీ ఫీలింగ్ ఎలాగుంటుంది ఆలోచించండి. మరి దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపునకు పిలుస్తున్నాడు. అందరినీ పిలవట్లేదుగా. చూడండి, ఇక్కడ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము మీరు పొందుకోవాలి అని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, ఆయన పిలిచిన పిలుపుకు బహుమానం పొందితే నీ జీవితంలో కష్టాలుండవు, నీ జీవితంలో బాధలుండవు, నీ జీవితం ఆనందకరం, నీ బ్రతుకు సంతోషకరంగా ఉంటుంది. మరి ఆయన పిలవాలనంటే నువ్వెలా ఉండాలి? ఇప్పుడు ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే నీతివంతంగా ఉండాలి, తప్పుదోవన నడవకూడదు అని వాక్యంలో తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నీవు పొందుకుని ఆ బహుమానమును నీవేమి చేయాలంట? కొలసి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ బహుమానాన్ని నీవు ఎవ్వరూ అభ్యరించకుండా చూసుకోవాలి. అంటే నీ దగ్గర దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకున్నటువంటి బహుమానముని ఎవరు దొంగిలించకుండా చూడాలి. ఇప్పుడు నీ మెడలో ఉన్న 2 కాసుల బంగారపు తాడు ఎవరైనా అపహరించిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? నీ చెవులుకున్నటువంటి దిద్దులు, అవి కాసు కావచ్చు, అరకాసు కావచ్చు, అవి ఎవరైనా తీసుకుపోతుంటే, దొంగిలించబడుతూ ఉంటే, అపహరించిపోతుంటే నువ్వు చూస్తూ తీసుకెళ్ళిపోతున్నావా? సరే తీసుకెళ్ళు, నీకు కావాలది పట్టుకుపో అని అనగలరా? అంటారా? సొంత వారు తీసుకెళ్తున్నా సరే ఊరుకో. ఎందుకది? బంగారం. అది ఆ బంగారం తీసుకెళ్తుంటే మీరు ఊరుకుంటారా? అందుకే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. చూడండి, కొలసి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. కలిగి తాను చూసిన వాటిని చూస్తుంది, గొప్పగా చెప్పుకొచ్చి సంబంధమైన మనసు వలన మీ బహుమానము అపహరింపనీయకుడి అని రాయబడినటువంటి 2వ అధ్యాయంలో ఏంటంట? మీ బహుమానమును ఎవరు కూడా అపహరించకుండా చూసుకోవాలి. మీరు బంగారం, డబ్బు, వెండి ఇవి కాదు. దేవుడు మనకిచ్చేటువంటి బహుమానము ఆయన ఉన్నతమైన పిలుపు, ఆయన యొక్క రాజ్యంలోనికి చోటు, అది దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నాడు.